మళ్ళీ వచ్చేస్తానండి. చెల్లెమ్మ కట్టేద్దరు అమ్ముడు కొడతారు చంపేద్దరు అమ్ముడు అంటావురా గుడ్డలు అమ్ముడు కొడతా అలాంటి అమ్ముడు కొడతా యాగాని నా ఊగితాడు అమ్ముడు కొట్టు గిర్ర 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 తిప్పి కింద కొద్ది కూడా చెల్లెమ్మ నువ్వా నువ్వు కట్టరా ఇప్పుడు వచ్చి మళ్ళీ వచ్చేస్తానండి. ఎక్కడ చెల్లెమ్మ 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 ఎక్కడ చెల్లెమ్మ అన్నయ్య ఏ పోతానయ్యా అన్నయ్య ఒంటరిగా ఉండలేదు మీతో ఇచ్చేస్తారు ఎక్కడ పోతావు పెద్ద పెద్ద ఎందుకు వెళ్తున్నా అరణ్యవాసం పోతాం పెద్ద పెద్ద అరణ్యవాసం కాకుండా కాళీ క్షేమంతో చెప్తుంది ఆ అరణ్యవాసం మా చెల్లెమ్మ నడుతుంది ఎక్కడన్నా ముళ్ళు గుచ్చుకున్నానుకో చెల్లెమ్మకి ఏమంటే మనకు కయ్యమంట తప్పదు అందుకని నీకు నాకు పోలేదు కానీ చెల్లెమ్మ ఉంటే మార్గం చూడాలి చెప్పరాది ఈ చెట్టు కింద చెల్లెమ్మంతా కూడా గంధములు తీసి ఆ గంధములు చెల్లెమ్మను పెట్టి మన ఏడు వారం కూడా నువ్వు కొడతానని కొడమంటావా గుణపం సాగలేదు నీ గుణపం సాగు ఉండదు నా గుణపం ఎప్పుడు సాగు కొడతాయి కొడుతా నువ్వు మట్టి చేస్తా పెద్ద పెద్ద గెట్టలు ఇస్తా బయటపడి చూసుకోండి వెళ్ళు కొద్ది కాపలేదా అన్నగారు లెమ్మడి కొడుకుంటావురా హక్కు లేదు కొద్ది కాపలేదు నీకు మరి గుంప పళ్ళు ఉంటాయిరా లేకపోతే నీ కొల్లేవే అమ్మడి కొడుకు కొట్లా నా మీద నీకు కోపం ఉంది నా మీద నీకు కోపం ఉంది అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తా పోతా ఉంటున్నాను మా మాటలకి అంత పుచ్చి సుఖం పోతుంది నీ కోసి వదిలు ఇలాంటి పూలు మొత్తం వచ్చి ఈ పిల్లల్ని నమ్మేది నీకు నేను అసలే అదే నా పిల్లలు ఎక్కువాడు బాగది నువ్వు బాగోడు బాగా కొడతా లంచ్ కొడక అన్ని లంచ్ కొట్టుకుంటారా తప్పలేదు పెద్దోళ్ళు లంచ్ కూడా వచ్చి అమ్ముకోండి చేతనంట లాస్ట్ నీ ఇష్టం లంచ్ అమ్ముకోవాలి అమ్ముకోవడం కానీ తప్పలేదు నువ్వే అమ్ముకోవడం తప్పలేదు లంచ్ అమ్ముకోవాలి అమ్ముకుంటాను అన్నా పర్వాలేదు అప్పుడప్పుడు మీ ఇంటికి ఇంత చెడు కొడతాను అమ్ముకోవడం నీ కోపం ఉండదు నా మీద కొట్టట్టు మరి చెల్లెమ్మ పోతుంటే
ఈ చీర కొట్టు లాగాడు. నువ్వు చూసినావా? చెరగా పోయింది. నువ్వు చూసావా? చీరంతా చెరగా పోయింది. అంటే సగరం పండించిన చీర ముఖాన్ని కొనిపెట్టలేదు కానీ ఏమి కొండడు. నువ్వేం కొంటావురా? నువ్వేం కొంటావు? చీర కొంటాను, నెక్లెస్ కొంటాను, పండగ తీసి నేను వస్తాను, అన్నం పెడతాను. అల్లం పెడితే అరిగిపోద్ది కదరా, చీర ఉంటే సిరిగిపోద్ది. నేను పెట్టింది పెట్టిగా ఉండిపోయింది. లెక్కలేసి లెక్కలేసి 5 రూపాయలు నెక్లెసా? అన్నయ్య అయ్యో మీరు చెప్పారా మీరు చెప్పారా ఈ రాకపోతే వస్తా, నీకెందుకు గొడవ? ఆ రాకపోతే వస్తాను, నీకేమి భయం లేదు. చెల్లమ్మా జాగ్రత్త జాగ్రత్త చెల్లెమ్మా, చాలా జాగ్రత్త వస్తా మళ్ళా రేపు సండే అలా కొత్త వచ్చినాక వడి ఏడుతూ ఉండు. పళ్ళు పోకుండా చెల్లమా నేను అతను ఆ పొల చెట్టు మాయకున్నాడు, కిందకి దిగిపోతాడు. మాయవుతాడు, మాయకపో మా చెల్లెమ్మని భావించాడు కదరా, ప్రేమించాడు. చెల్లెమ్మతో చెల్లమ్మ మా అన్నీలు కదా పెద్ద ఈట్లు ఉంటాయి, కుక్కలు కొడతారు. మా అన్నీలు వస్తే మంచి నేను రాను, ఒకలాగైతే వస్తున్నాయా అంటే కూడా తొక్క తీసి నీ గుడికాయలు మేము ఒకటి పెట్టుకుని తొలిపోతు నాకు పెట్టి మలపోతు నువ్వు తింటే వస్తాను, లేకపోతే రాను కాదు. అయ్యో బంగారు